హలో అందరికి. ఇంకా నేనైతే మా బాబుకొచ్చేసి మార్నింగ్ అయితే పులిహోర వేసి ఇచ్చేసుకున్నాం. బీట్రూట్ కట్ చేసుకున్నా చేద్దామనేసి నైట్. కాకపోతే లేట్ అయిపోయేసరికి టైం సరిపోతలేదనమాట. అందుకని నేను ఇంకా సింపుల్గా పులిహోర వేసిద్దామనేసి వేసి ఇచ్చేసినాను. చాలా లేట్ అయిపోయింది. అన్నం ఇంకా వండేసి పులిహోర వేసి ఇచ్చేసింది అనమాట. ఇంకా వీడియో తీసే టైం కూడా లేదు, కానీ వీడియో మనకి అప్లోడ్ చేయాలి అని చేసిన అనమాట. వీడియో చూసి లైక్ చేయండి. వ్యూస్ అయితే పోతున్నాయి కానీ లైక్ ఎందుకు చేయట్లేదు? లైక్ చేయొచ్చు కదా. ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఎర్రపప్పు చేస్తున్నా అనమాట. ఎప్పుడు నేను మసాలా పప్పు లాగా ఎర్రపప్పునే అది కందిపప్పుని చేస్తాను అనమాట. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం ఎర్రపప్పుతోని. మా ఆయనకి ఇష్టం ఎర్రపప్పు అంటే, కానీ నేను చెయ్యను. ఆయన తింటాడు, అత్తమ్మ వాళ్ళు చేస్తే ఇట్లా తింటాడు, కానీ నేను ఎప్పుడు చేయలేదన్నమాట. తొందరగా ఉడికిపోయింది పప్పు. ఇంకా పెసరపప్పు ఉల్లిగడ్డ ఎట్లా చేసామో అట్లనే చేసినాను అనమాట. కానీ టేస్ట్ చూసి అయితే నచ్చింది. ఫస్ట్ టైం చేసిన నచ్చింది. కుక్కర్లో వేసేంత అవసరం లేదనమాట. మనకి లోనే తొందరగా ఉడికిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేస్తే చాలండి, ఉడికిపోయింది బాగానే. పర్వాలేదు, నాకైతే నచ్చింది. ఎప్పుడు చేయలేదు కానీ ఏదన్నా ఎప్పుడు చెయ్యండి చేసి అది టేస్ట్ బాగా అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది మనకి. నాకు ఎర్రపప్పులో అట్లనే అయిందనమాట. టేస్ట్ అయితే నచ్చింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా అయింది. మనకి తొందరగా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. వీడియో ఇంకా నచ్చినట్టు